హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ పునరుద్ధాన దినము మరి ఒక మారు మనమందరము దేవుని మందిరంలో చేరి ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు ఎంతో మంచి సమయం మనకు అనుగ్రహించాడు. ఆయన పరిశుద్ధ మందిర ఆవరణలో చేరి దేవునితో సమయం గడిపే కృపను ధన్యతను మనందరికీ దేవుడు ఇచ్చాడు. మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. యూ కెన్ ట్రస్ట్, యూ కెన్ రిలై ఆన్ హిమ్. ఆయన మీద మనము ఆధారపడవచ్చు. అంత గొప్ప దేవుడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఆయన మనకు సమకూర్చే దేవుడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు మనం దేవుని వాక్యమును ధ్యానించబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఉన్నారా? ఉన్నవారు అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, మాతో మాట్లాడండి ప్రభువా. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము నీ మాటలు ధ్యానించుచుండగా మీరు మా మధ్యలో ఉండండి అయ్యా. నన్ను నీ సాధనముగా వాడుకొని మా అందరితో మీరే మాట్లాడుతున్నామని నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. నీ వాక్యము ద్వారా మా జీవితములు వెలిగించబడినట్లుగా సహాయము చేసి నడిపించండి. సాతాను కార్యములు లయపరిచి మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతో సంతోషము. దేవుని మందిరంలో మనం చేరడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరినీ మరి ఒకసారి ఈ విధముగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆ సర్వోన్నతుడైన దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు మనము దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే, జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే ఎలా? జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే ఎలా? హౌ టు బికమ్ వైస్. జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే ఎలా, ఏం చేయాలి అనే విషయములు కొన్ని దేవుని వాక్యములో నుండి మనం ఈరోజు ధ్యానించబోతా ఉన్నాం. ఎంతమంది తెలుసుకోవాలని ఉంది? మీ పక్కన వాళ్ళని అడగండి, నీ జ్ఞానవంతునిగా అవ్వాలని నీకు తెలుసుకోవాలని ఉందా అని అడగండి. అడిగిరా? ఏమంటున్నారు? తెలుసుకుంటారంటనా? దేవుని మహిమ కలుగునుగాక. దేవుని బిడలమైన మనము జ్ఞానము కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. God wants us to be wise and live wise. జ్ఞానము కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుచుండగా అనేకుల జీవితంలో యేసు నామములో జ్ఞానము పొందుకొందురుగాక. హల్లెలూయా. జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానము పొందుకోవాలి అంటే ఏమి చేయాలి? జ్ఞానము పొందుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం పొందుకోవాలంటే ఏదైనా షాప్కి పోయి కిలో జ్ఞానం తీసుకొని వచ్చేది కాదు కదా. అట్లయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. కిలో చక్కెర, కిలో కొన్నట్టు పోయి జ్ఞానాన్ని కొనుక్కొని రావడానికి లేదు.
జ్ఞానము సంపాదించుకోవాలంటే ఏం చేయాలి మరి? కొన్ని విషయములు ఈరోజు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. జ్ఞానము పొందుకోవాలి అంటే ఒక విషయం ఏం చేయాలి అంటే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. మొదట ఏం చేయాలి? ప్రార్థన చేసి జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగాలి. చూడండి దేవుని వాక్యంలో నుండి యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. హల్లెలూయా. జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి అడగాలని దేవుడి వాక్యం తెలియపరుస్తూ ఉంది. మనలో ఎంతమంది జ్ఞానవంతులం ఉన్నాం? అన్నారా జ్ఞానవంతులు? ఒకసారి చేతులు చూపిస్తారా? దేవుని మహిమ కలుగును గాక. నిజమే, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు మనకు ఉండాలని కోరుకుంటున్న జ్ఞానము పూర్తిగా మనకు ఉండకపోవచ్చు. మనం ఎన్ని తెలుసుకుంటున్నా కానీ తెలుసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. జ్ఞానము సంపాదించుకుంటూ జీవించాలి. పూర్తిగా నాకు తెలియందే లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేవు. మనం అందరం కూడా జీవిస్తున్నంత కాలము జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. జ్ఞానము మనందరికీ కూడా ఏదో ఒక విధముగా తక్కువే ఉంది. ఏదో ఒక విషయంలో తక్కువే జ్ఞానము ఉంటుంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి అడిగే వాళ్ళముగా మనం ఉండాలి. ఒకతను చదువుకున్న వ్యక్తి పడవలో వెళ్తూ ఉన్నాడంట. చిన్న పడవలో వెళ్తూ ఉంటే ఆ పడవలో ఇంకొక అతను పడవ నడిపే అతను ఈ బాగా చదువుకొని బాగా జ్ఞానం ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ ఉంటే ఈ చదువుకున్న వ్యక్తి ఆ పడవ నడిపించుకునే అతనితో అంటున్నాడంట, అయ్యా నువ్వు ఈ పడవే నడుపుకుంటావా? నువ్వు ఎట్లా మరి నీ జీవితము? నేను చాలా శాస్త్రములు చదివాను, చాలా జ్ఞానం సంపాదించుకున్నా అన్నాడంట. అంటే సరే అంటూ వింటా ఉన్నాడు ఈయన. అయ్యా నేనేం చేయాలి మరి? నా పనే ఇది, నాకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అంటా ఉన్నాడంట. సరే అని ఈయన వదిలేయకుండా ఈ చదువుకున్న వ్యక్తి, నీకు ఆ శాస్త్రం వచ్చా, ఈ శాస్త్రం వచ్చా అంటున్నాడంట. నీకు గణిత శాస్త్రం వచ్చా అంటున్నాడంట. ఈ చేపలు పట్టుకునేటానికి గణిత శాస్త్రం వస్తుందా? కాస్ టీటా, సైన్ టీటా ఇవన్నీ వస్తాయా? ఎంతమందికి వచ్చు కాస్ టీటా, సైన్ టీటాలు చదివినరా? సైన్ టీటా బై కాస్ టీటా ఏంటిది? హల్లెలూయా. కొంతమంది మంచిగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, గణిత శాస్త్రం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈయన అంటున్నాడు, నాకు రాదయ్యా గణిత శాస్త్రము రాదు. గణిత శాస్త్రం కూడా రాదా? కనీసం వృక్షశాస్త్రం గురించి తెలుసా అన్నాడంట. చెట్ల గురించి ఏమన్నా తెలుసా అంటే ఈయనకి చెట్ల శాస్త్రం కూడా తెలియదు. సరే చెట్ల శాస్త్రం తెలియకుంటే కనీసం ఆస్ట్రానమీ అంటే ఏంటి? భూగోళ శాస్త్రమా? ఖగోళ శాస్త్రం. భూగోళ శాస్త్రం అంటే భూమిని గురించి చదువు. ఖగోళ శాస్త్రం అంటారు అనుకుంటా. ఆస్ట్రానమీ అంటే ఈ భూమి కాకుండా అనేక గ్రహాలు ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి, ప్లానెట్స్ ఉన్నాయి. వాటిని గురించి కూడా స్టడీ ఉంటుంటుంది. అది కూడా ఒక శాస్త్రమే. సైంటిస్టులు ఏం చేస్తుంటారు? నాసా ఇంకా ఇస్రో వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా. పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయములు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్ని తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాల్సినవి లెక్కకు మించి ఉన్నాయి. భూమి మీద తెలుసుకుంటున్న ప్రజలకు భూమిని తెలుసుకోవడం సరిపోక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
అంతరిక్షంలో ఉన్న వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన భూమిలో ఏమున్నాయి తెలుసా? చాలా మెటల్స్ ఉన్నాయి. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకు కాస్తుందా? చెట్లకు కాసే బంగారం అంటే బాగుండు, అందరం ఆ చెట్లు పెట్టుకుందాం. బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల దొరుకుతుంది. గోల్డ్ మైనింగ్, కోల్ మైనింగ్ అంటే బొగ్గు గనులు, ఇవన్నీ ఏం చేస్తారంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మైనింగ్ చేస్తూ ఉంటారు. మనుషులకు ఇది సరిపోక ఏం చేస్తున్నారంటే అంతరిక్షంలో వేరే గ్రహాల మీద కూడా మైనింగ్ చేస్తూ ఉన్నారు. కొన్నిటిని పంపించి శాంపుల్స్ తెప్పిస్తూ ఉంటారు కదా, అక్కడ ఎట్లున్నాయి, అక్కడ ఏముంది, అక్కడ పదార్థాలు ఏంటి. కొన్ని రాకెట్స్ని ప్రయోగించి అక్కడికి కొన్ని మషిన్స్ని పంపి అక్కడ ఉన్న వాటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడానికి, అక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని ఫొటోస్ తీయడానికి అనేక విధాలుగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. జ్ఞానము ఎక్కువైతా ఉంది, నాలెడ్జ్ అనేది ఎక్కువైతా ఉంది ఈ లోకంలో. అయితే ఈయన చెప్తా ఉన్నాడు, నాకు అది కూడా తెలియదయ్యా, నాకు తెలిసిందయ్యా చంద్రుడిని మామ అంటాము, చందమామ అంటాము. మాకు తెలుసు ఆ చంద్రుడు ఎట్లుంటాడు, ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఎంత దూరం, ఇవన్నీ నాకు తెలియదు. నాకు ఒకటే తెలుసు, ఉదయాన్నే ఏమొస్తుంది, సూర్యుడు వస్తాడు, నైట్కి ఏమొస్తుంది, అమావాస్య వస్తే భయపడాలి. నాకు తెలిసిన విషయాలు అంటున్నాడు. సరే ఇక ఎటు తిరిగి ఇతన్ని చులకన చేస్తూ ఉన్నాడు ఈ చదువుకున్న వ్యక్తి, పడవలో ఉన్న వ్యక్తి. ఈ చులకనలన్నీ పడతా ఉన్నాడు ఈయన. కొంత సమయంకి వెళ్ళేసరికి తుఫాను వచ్చింది. వాళ్ళు వెళ్తున్న నదిలో అలలు వస్తూ ఉన్నాయి. అలలు వస్తుండేసరికి చిన్న పడవ కదా, అది అటు ఇటు కొట్టుకుంటా ఉంది, మునిగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అప్పుడు ఈ పడవ నడిపించే వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా ఇన్ని శాస్త్రాలు చెప్పినావు కదా, నీకు ఒక శాస్త్రం వచ్చా అన్నాడు. ఏం శాస్త్రం అయ్యా అని అడిగితే, నీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట. ఏమి శాస్త్రం? ఈత శాస్త్రం వచ్చా అంటే ఈ చదువుకున్న వ్యక్తి ఇంతసేపు అడిగాడు కదా, ఆ శాస్త్రం వచ్చా, ఈ శాస్త్రం వచ్చా, నీకు అది వచ్చా, ఇది వచ్చా, ఇది కూడా రాదా అని హేళన చేసిన అతన్ని అడిగినప్పుడు ఈయన అన్నాడు, ఈత శాస్త్రం ఏంది, ఇది కొత్తగా వింటున్నా అని అడిగితే, ఇది కూడా ఓ శాస్త్రమే, ఈ శాస్త్రం వస్తేనే నువ్వు ఇప్పుడు బతికి బయటపడతావు, లేదంటే ఈ శాస్త్రం, నువ్వు ఎన్ని శాస్త్రాలు వచ్చినా నీకు వచ్చిన ఏ శాస్త్రం కూడా నేను కాపాడలేదని చెప్పిండంట. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిజమే, ఈత శాస్త్రం రాకుంటే ఏం ప్రయోజనం? ఇన్ని చదువులు ఉన్నాయి, పడవ తిరిగి ఉల్టా పడ్డదనుకో, ఈ శాస్త్రాలు నేను పనికొస్తాయా? లెక్కలు పనికొస్తాయా? ఇక్కడి నుంచి ఒడ్డుకి ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఏం చేయాలి, పడవ ఎంత వెడల్పు ఉంది, పడవ ఎంత పొడుగు ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు? ఈత రాంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో తెలుసుకోవాల్సినవి అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. అన్నీ తెలిసిన వాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవాతి దేవుడు మాత్రమే. అందుకే దేవునికి గల ఒక పేరు ఏంటంటే సర్వజ్ఞుడైన దేవుడైన, ఓమ్నిషియంట్ గాడ్. అంటే అన్నీ తెలిసిన వాడైన, ఆల్ నోయింగ్ గాడ్ అంటారు. అంటే ఆయనకి తెలియంది ఏది కూడా, నీకు నాకు తెలియని చాలా ఉన్నాయి కదా. మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు నా గురించి తెలుసా అని అడగండి. తెలుసు అనుకుంటున్నారేమో, నా గురించి పూర్తిగా తెలియదని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి సమస్తము తెలుసు. ఆయన సర్వజ్ఞుడైన దేవుడు, ఆయన అనంత జ్ఞాని. అంటే ఆయన జ్ఞానానికి అంతము లేదు. అయితే దేవుని విడలముగా మనము జ్ఞానము కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఆశ. అయితే జ్ఞానము సంపాదించుకోవాలంటే ఒక విషయం ఏంటి అంటే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు.
సర్వజ్ఞుడైన దేవుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఆయన. మనము జ్ఞానము కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు అజ్ఞానంలో జీవించాలి. నువ్వు జ్ఞానం కలిగి ముందుకు వెళ్తే సాతానికి భయం. జ్ఞానం కలిగి నిర్ణయాలు తీసుకుంటుంటే నీ జీవితం బాగుపడుతుంది. జ్ఞానం కలిగి దేవుని నమ్ముకుంటే నువ్వు వెళ్ళే గమ్యం మారిపోతుందని అపవాదికి భయం. అందుకే నువ్వు అజ్ఞానములో జీవించేలాగా చేస్తూ ఉంటాడు. చీకటిలో అంధకారములో నీ బ్రతుకు ఉండేటట్టుగా దేవుని దగ్గరికి రానివ్వకుండా నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నములు యేసు నామములో లయపరచబడునుగాక. జ్ఞానము కలిగి జీవించాలి. మనము దేవుణ్ణి అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు గ్రాంట్ అస్ విజ్డమ్. జ్ఞానం ఇయ్యయ్యా, అయ్యా నాకు జ్ఞానము కావాలని నువ్వు ప్రార్థన చేయాలి. జ్ఞానము కావాలని ప్రార్థన చేయని వాళ్ళు 2 రకాలు ఉంటారు నాకు తెలిసి. ఒకరు దేవుడు జ్ఞానం ఇస్తాడని తెలియక ప్రార్థన చేయరు. రెండవది నాకు జ్ఞానం అవసరం లేదనుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయరు. నీకు జ్ఞానము కావాలని నీకు తెలిస్తే అప్పుడు దేవుణ్ణి అడుగుతావు. కొంతమంది నేనే జ్ఞానిని అనుకుంటారు, నా అంత జ్ఞానం ఎవరు లేరు అనుకుంటారు. అట్లా అనుకుంటామంటే నీలో అజ్ఞానం స్టార్ట్ అయినట్టే. హల్లెలూయా. మనము దేవుడిని అడిగే స్థితిలో ఉండాలి. మన దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు. మనం జ్ఞానములో అభివృద్ధి చెందాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. అదే విధముగా జ్ఞానము రావాలి అంటే, జ్ఞానము సంపాదించుకోవాలి అంటే రెండవ విషయం ఏంటి అంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మన జీవితములను వెలిగిస్తుంది. సాధారణంగా మనం గమనిస్తే జ్ఞానానికి ఉపయోగించే ఒక సింబల్ ఏంటిదంటే బల్బే యూజ్ చేస్తుంటారు. గమనించినరా? జ్ఞానం గురించి, నాలెడ్జ్ గురించి మాట్లాడేటప్పుడు బ్రెయిన్ దాని దగ్గర ఏమి ఇస్తారంటే ఒక బల్బ్ ఇస్తారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే బ్రెయిన్ ఉంటే సరిపోదు, కానీ ఆ బ్రెయిన్ వెలిగి ఉండాలి అని నేను చెప్తున్నా. అంటే దానికి అర్థం అయి ఉండొచ్చు, అంతే. జ్ఞానము కలిగి జీవించాలి. దేవుని వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. జ్ఞానము సంపాదించుకోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదువుతుంటే నువ్వు జ్ఞానవంతునిగా మార్చబడతావు. జ్ఞానంలో నుండి అధిక జ్ఞానంలోనికి వెళ్తూ ఉంటావు. నువ్వు ధ్యానిస్తున్న కొలది నీ జ్ఞానం అధికమవుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యములో చాలా విలువైన విషయములు మన కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, అన్ని విషయములు దేవుడు ఆయన వాక్యములో భద్రపరిచి మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యమును నువ్వు ధ్యానిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానవంతునిగా మారుతున్నావు. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదివే వ్యక్తి అయితే నువ్వు జ్ఞానవంతునిగా మార్చబడతా ఉన్నావు. ఒకవేళ బైబిల్ తీసుకొని షెల్ఫ్లో పెట్టుకునే వ్యక్తివి అయితే ఆ జ్ఞానాన్ని నీ షెల్ఫ్లో భద్రంగా దాచిపెట్టే వ్యక్తిగా అవుతున్నావు. మనం అందరము బైబిల్ తెరిచి చదివే వారముగా ఉందుముగాక. దేవుని జ్ఞానమును మనం సంపాదించుకుందుముగాక. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది.
అపవాది ఏం చేస్తాడంటే ఈ వాక్యమును ఓపెన్ చేయకుండా, వాక్యమును ధ్యానించకుండా నువ్వు జీవిస్తున్నప్పుడు ఎలా జీవిస్తావు అంటే చీకటిలో జీవిస్తావు. నా త్రోవకు వెలుగై ఉంది, ఆ వెలుగు ఆరిపోయినప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తావంటే చీకట్లో. ఎక్కడ అడుగు పడుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అపవాది ఎక్కడి నుంచి సమస్య తీసుకొస్తాడో తెలియదు, ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యమును ధ్యానించాలి. ఈ వాక్యమును చదువుతుంటే కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఈ వాక్యం అయిపోని గ్రంథం ఏదైనా ఉందంటే బైబిలే. హల్లెలూయా. అనేక విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. రీసెంట్గా కూడా ఒక విషయం గురించి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు క్లియర్గా. విశ్వాసం ఉంచి దేవుని వాక్యమును మనం ధ్యానిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వాక్యము నిర్లక్ష్యం చేస్తే మనం అజ్ఞానంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అపవాదికి ఇదే కావాలి. బైబిల్ కొనుక్కో, పర్వాలేదు. ఇంటికి తీసుకువెళ్ళు, పర్వాలేదు. తల కింద పెట్టుకో, పర్వాలేదు. షెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టు, దానికి అట్ట అయ్యి, పర్వాలేదు. పేపరు నలగకుండా జాగ్రత్తగా దాసుకో. బైబిల్ తెరిస్తే పేపర్లు నలిగిపోతాయి కదని తెరవరంట కొంతమంది. ఎంత బాధాకరం. నువ్వు బైబిల్ తెరిస్తేనే నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బైబిల్ తెరిచి చదవలేని పరిస్థితిలో ఉంటే వాక్యమును వినాలి. వింటుంటే నీ జీవితంలో మార్పు నువ్వు గమనిస్తావు. వింటున్న కొద్దీ నీ జీవితంలో ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది. నీ ఆలోచన విధానం మార్చబడుతుంది. ద వే యు థింక్ విల్ చేంజ్. నీ ఆలోచన మారాలి, నీ మనస్సు మారాలి, నీ మనస్సు నూతనపరచబడాలి. అది ఎలా జరుగుతుందంటే దేవుని వాక్యము ద్వారా. వాక్యము మన జీవితంలో ఉపయోగించాలి. దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయాలి. సబ్బు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే నీ శరీరానికి పట్టిన మురికి పోతుందా? షెల్ఫ్లో పెట్టుకోండి. మంచి సోపు కొనండి. ఏమున్నాయి మంచి సోపులో? ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి సోపు కొనుక్కొని మంచిగా షెల్ఫ్లో పెట్టుకోండి. అది అరిగిపోదు, నీ మురికి నీ నుండి పోదు. కానీ ఎప్పుడైతే దాన్ని ఉపయోగిస్తావో నీ శరీరానికి పట్టిన మురికి తొలగిపోతుంది. దేవుని వాక్యము కూడా మనకు జ్ఞానమును అనుగ్రహిస్తుంది. మనము నడవవలసిన మార్గమును మనకు చూపిస్తుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మనం జ్ఞానవంతులమా అజ్ఞానులమా అనేది తెలుస్తుంది. మనం చేసే క్రియలను బట్టే మన జ్ఞానం కనిపిస్తుంది. మన ఆలోచన విధానమును బట్టే నీ జ్ఞానము బయలుపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. మనం అందరము జ్ఞానముతో నడుచుదుముగాక, దేవుని వాక్యమును ధ్యానించుదుముగాక. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానం ఇచ్చేది ఎవరంటే దేవాతి దేవుడే. ఆయనే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా దేవుడు మనకి అనుగ్రహించిన ఆయన వాక్యమును మనం ధ్యానించే స్థితిలో ఉండాలి. అప్పుడు నీ మార్గము నీకు తేటగా కనిపిస్తుంది. నీ మార్గము నీకు కనిపిస్తుంది. నువ్వు వెళ్తున్న మార్గము సరైనదా కాదా, ముందు ఏదైనా ఇబ్బంది ఉందా, అది తప్పించుకోవాలంటే ఏమి చేయాలనేది దేవుని వాక్యము నీకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానించే వాళ్ళముగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యం మన జీవితములను వెలిగిస్తుంది. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన నువ్వు పొందుకోవాలని కోరుకుంటే ఆయన నీకు జ్ఞానం ఇచ్చేవాడు.
నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసేవాడు ఆయన. నువ్వు జ్ఞానము కలిగి జీవించాలని కోరుకునేవాడు ఆయన. సొలొమోను అడిగాడు, అయ్యా నాకేం కావాలి? జ్ఞానం కావాలి. దేవుడు ఇయ్యలేదు ఆయనకి? జ్ఞానంతో పాటు సిరి సంపదలు ఇచ్చాడు. జ్ఞానం కావాలి. సిరి సంపదలు ఇచ్చి నీకు జ్ఞానం లేదనుకో, నీకు ఇచ్చిన సిరి సంపదలను నిలుపుకోలేవు. కొంతమంది డబ్బు లేక పేదవారుగా ఉండరు, జ్ఞానము లేక పేదరికంలో ఉంటారు. కొంతమందికి డబ్బులు ఇచ్చినా కానీ, వాళ్ళని లక్షాధికారి చేసినా కానీ మళ్ళీ కొన్ని రోజులకు ఏమైపోతారో తెలుసా? మళ్ళా పేదరికంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బులు లేక కాదు, జ్ఞానం లేక. మన అందరి జీవితంలో జ్ఞానం అధికమవునుగాక. మూడవది, జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానము పొందుకోవాలి అంటే ఏమి చేయాలి అంటే, వేరే వాళ్ళ సలహాలను మనము తీసుకోవాలి. వి మస్ట్ సీక్ ద కౌన్సిల్. ఎవరి నుండి అంటే, జ్ఞానం కలిగిన వారి నుండి మనము సలహాలు తీసుకోవాలి. జ్ఞానము కలిగిన వారి నుండి మనము సలహాలు తీసుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. అనేక విషయములు మనం ధ్యానిస్తున్నాం. ఈ విషయములు మన జీవితంలో మనం ఉపయోగించుకోగలిగితే మన జ్ఞానము అధికమవుతుంది దేవుని కృప ద్వారా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105 చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. హల్లెలూయా. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితోటి సహవాసం చేస్తున్నామనే విషయం కూడా మనము చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేస్తే నువ్వు జ్ఞానవంతునివిగా మార్చబడతావు. అజ్ఞానులతో సహవాసం చేసినావు అనుకో, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. నువ్వెవరితోటి సహవాసం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలంగా అది చాలా గమనించుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏం చేయాలంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంటే నీకు కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అనుకుంటావు. ఎందుకు అంటే, మూర్ఖులతో సహవాసం చేస్తే నీ జీవితం చెడిపోతుంది, నీ బ్రతుకు చెడిపోతుంది. జ్ఞానం కలిగిన వారితో నువ్వు సహవాసం చేయాలి. కొందరికి ఈ లోకములో ఉన్న వారితోటి సహవాసం చేయడం సంతోషం. ఈ లోకంలో తిరుగుతుండ్రు, ఇష్టానుసారంగా జీవిస్తున్న వారితో సహవాసం చేస్తూ అనుకుంటారు, నేను వాళ్ళలాగా ఎందుకు మారతలే, నా జీవితం నాదే, నేను మంచిగానే ఉంటలే. అట్లా కుదరదు. మూర్ఖులతో ఉంటే ఏమైపోతామంటే చెడిపోతాం. మూర్ఖులతో ఉంటే చెడిపోతాం. జ్ఞానవంతులతో నువ్వు సహవాసము చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము. స్కూల్కి పిల్లలు ఎందుకు పంపిస్తారో తెలుసా? ఎందుకు పంపిస్తారు? తెలివి. అక్కడికి పోయి టీచర్లకి పిల్లల కంటే ఎక్కువ తెలుసు. వాళ్ళు చదువు నేర్పించేవాళ్ళు. వాళ్ళు చెప్తున్నా విన్నప్పుడు వీళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది చదువు ఇచ్చిపెట్టి దారా ఏమాట ఆడదాం అని పిలుస్తారు. జిల్లిగొండ అంట. హల్లెలూయా. జిల్లిగొండ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దారా అక్కడ ఆడదాం, ఇక్కడ ఆడదాం, క్రికెట్ ఆడదాం, అది ఆడదాం, ఇది ఆడదాం అని నేను తీసుకుపోతారు. ఆ రోజు మంచిగానే ఉంటుంది.
ఆటలు బాగానే ఉంటాయి, కానీ తర్వాత నీ జ్ఞానం ఏమైపోతుంటుందంటే లేదు, జ్ఞానం చెప్పేవాళ్ళు లేరు, జ్ఞానంతో సహవాసం లేదు, ఈ లోకంలో జీవిస్తూ చెడిపోయే పరిస్థితులు. ఆటలు చెడ్డవని కాదు, ఆటలు చెడ్డవని కాదు, పిల్లలు ఆడుకోవడం మంచిదే, కానీ సరైన రీతిలో ఏవి చేయాలో అవి చేస్తూ ముందుకు సాగాలి. అది జ్ఞానం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము ధ్యానించే వరంగా ఉండాలి. అదేవిధంగా జ్ఞానులతో సహవాసం చేయాలి. చూడండి మరి ఒక మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరమంట. హల్లెలూయా. నాయకులు లేని జనులు చెడిపోతారు. మన జీవితంలో మనకు నాయకులు లేరనుకో మనం చెడిపోతాం. అందుకే దేవుడు మన జీవితంలో నాయకులను ఇస్తాడు. మన ఆత్మీయ జీవితమును నడిపించడానికి దేవుడు మన జీవితంలో నాయకుల్ని ఇస్తాడు. నాయకులు లేకుంటే నీ జీవితం చెడిపోతుంది. తరువాత ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. వేర్ నో కౌన్సిల్ ఈస్ the people fall, but in the multitude of counselors there is safety. People perish. ప్రజలు చెడిపోతారు, నశించిపోతారు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఆలోచనకర్తలు అంటే ఎవరు చెప్పండి? ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉండుట రక్షణకరం. నువ్వు వేరే వాళ్ళ ఆలోచనలు తీసుకునే స్థితిలో ఉన్నావా? కొందరికి సలహాలు ఇవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంటే జరుగుతున్న పరిస్థితులను బట్టి, కొంత డీల్ చేస్తున్న విధానాలను బట్టి కొందరిని చూస్తే సలహా ఇవ్వాలని కూడా అనిపించదు. ఎందుకో తెలుసా? వాళ్ళు సలహా తీసుకునే పరిస్థితిలో లేరు. నువ్వు అందరికీ సలహాలు ఇవ్వకూడదు. నీ సలహా యొక్క విలువ తెలిసిన వాళ్ళకి ఇస్తే అది ప్రయోజనం. ఇంతకుముందు అందరికీ సలహాలు ఇచ్చేది నేను, అది 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 మెల్లమెల్లగా ఏం తెలుసుకుంటున్నా అంటే వీళ్ళకి ఇచ్చి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళకి సలహా కావాలనే స్థితిలో వారు లేరు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. నీ చుట్టూ ఆలోచనలు చెప్పేవాళ్ళు ఉంటే నీకు అది రక్షణ, నీకు రక్షణ. అది నీ జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేరే వాళ్ళు నీకు ఆలోచనలు చెప్పేవాళ్ళు నీ జీవితంలో ఉంటే నువ్వు ధన్యుడవు. కొంతమంది ఆలోచనలు చెప్పేవాళ్ళు లేకనే తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితం అంతా పాడు చేసుకుంటారు. ఆలోచనలు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నేను కూడా అనేకసార్లు మీలో అనేకులకు ఆలోచనలు చెప్తా ఉంటా. ఎంతమందికి నేను ఏదో ఒక ఆలోచన చెప్పానన్న వాళ్ళు ఉన్నారా? ఒకసారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏదో ఒక ఆలోచన చెప్తా ఉంటా. ఎందుకో తెలుసా? ఆలోచనకర్తలు ఉంటే మంచిది. ఆలోచన ఎందుకు చెప్తున్నాము అంటే రక్షణ. ఆలోచనకర్తలు అనేకులు ఉంటే ఏముంటుందంటే రక్షణ ఉంటుంది. అంతేనా? చదవండి. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. దెర్ ఈజ్ సేఫ్టీ ఉంటుందంట, భద్రత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే మనమందరం కూడా ఆలోచనకర్తల గురించి మనం ఆలోచన చేయాలి. మన జీవితంలో దేవుడు ఉంచిన వారి ఆలోచనలు మనము ఇన్పుట్గా తీసుకోవాలి. నాకు ఆలోచనే అవసరం లేదు అనుకుంటే కొన్నిసార్లు నీ జీవితము ఇబ్బందుల పాలైపోతుంది. రక్షణ లేని స్థితిలో నువ్వు జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నావు, వేరే వారి సలహా తీసుకోవడం మంచిది. ఆ పని ఇంతకుముందు చేసిన వాళ్ళు సలహా అడిగితే ఏంది, వాళ్ళని ఎందుకు అడుగుతా నేను అనుకోని ఏదైనా స్టార్ట్ చేసినావు అనుకో, నువ్వు చేసే పని ఇబ్బంది పడతావు, మళ్ళీ అడగాల్సిన రోజు ఒక రోజు వస్తుంది.
ఆలోచనకర్తలు ఉండడము ఆశీర్వాదకరం. నువ్వు వేరే వాళ్ళ ఆలోచన తీసుకుంటున్నావు అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. అది నేర్చుకోవాలి. కొంతమంది ఆలోచన తీసుకోరు, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. వీళ్ళేంది నాకు చెప్పేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచనలు తీసుకోవడం మంచిదే. ఆలోచనకర్తలు అనేకులు ఉండటం వలన రక్షణ కలుగుతుంది. మనం అందరం ఆలోచనకర్తలు. దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆలోచనకర్తలను మనం గౌరవించి వాళ్ళ ఆలోచనలు మనము మన జీవితంలో ఉపయోగించుకుందాము గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. నా జీవితంలో నా పైన ఉన్న సేవకులు ఏదైనా ఒక సలహా చెప్పినరనుకో, ఎన్నో సంవత్సరాల ముందు చెప్పిన విషయం కూడా నాకు ఈరోజు కూడా గుర్తుంటాయి. కొన్నిసార్లు మాటల ద్వారా కావచ్చు, ఫోన్లో టెక్స్ట్ ద్వారా కూడా కావచ్చు. వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు దాని గురించి చాలా ఆలోచిస్తా. మీలో ఎంతమంది ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన మాట నాకు నచ్చకున్నా కానీ కొన్నిసార్లు నచ్చవు. కొంతమంది ఇచ్చే సలహాలు మనకు నచ్చవు, కానీ దేవుడు మన జీవితంలో ఉంచిన వారిని, వారు మనకు సలహా ఇచ్చినప్పుడు అది మనకు నచ్చినా నచ్చకున్నా దాని గురించి ఆలోచన చేయాలి. మెల్లమెల్లగా నేను తెలుసుకుంది ఏంటి అంటే, అవి నాకు నచ్చకున్నా కానీ అది నా మంచి కోసమే నేను తెలుసుకుంటున్నాను. నేను నా పైన ఉన్న పాస్టర్స్ కొన్నిసార్లు నాన్న ఇచ్చే సలహాలు, అదేవిధంగా ఆఫ్రికాలో ఉన్న పాస్టర్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా. ఆయన ఏదైనా చెప్పినప్పుడు నేను ఆలోచిస్తా. అదేవిధంగా వాక్యములు వింటున్నప్పుడు దేవుడు నాతోటి ఏదైనా మాట్లాడినప్పుడు దాని గురించి ఆలోచన చేస్తా. ఆలోచన చేయాలి. వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆలోచన చేయరు కొంతమంది. నేను ఆఫ్రికా నుండి వచ్చే ముందు అక్కడ పాస్టర్ జూడ్ నా గురించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో చేసిన ప్రార్థన ఈరోజు కూడా గుర్తుంది. సుమారు 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల ముందు నా కొరకు చేసిన ప్రార్థన నాకు గుర్తుంది. తరువాత ఇండియాకు వచ్చిన తర్వాత ఒక సేవకుని ద్వారా దేవుడు అదే మాట మళ్ళీ నాకు జ్ఞాపకం చేశాడు. గుర్తుంటాయి. గుర్తుంచుకోవాలని నేను నిర్ణయించుకుంటా. కొన్నిసార్లు ఆ మాటల్ని భద్రం చేసుకుంటా మర్చిపోకుండా. ఎందుకు అంటే అది మన జీవితం నడిపించేవి. అవి ఆలోచనకర్తలు మనకు అనేకులు ఉంటే అది మనకు రక్షణకరం అంట. ఆలోచనలు పెట్టుకోవాలి, మన మనస్సులో ఉంచుకోవాలి. అవి మన గురించి ఆలోచించి చెప్తున్నారు కాబట్టి వీటి గురించి ఆలోచన చేసి వాటిని పాటించాలనే ఆలోచన మనకు ఉండాలి. జ్ఞానము సంపాదించుకోవాలి. జ్ఞానము కలిగి జీవించాలంటే జ్ఞానులతో సహవాసం చేయాలి. అదేవిధంగా ఆలోచనకర్తలతోటి మనం కనెక్ట్ అయి ఉండాలి. వీ హ్యావ్ టు బి కనెక్ట్ అయి ఉండాలి. మనం అందరం యేసు నామములో ఆలోచన కలిగి ముందుకు సాగుదుము గాక. జ్ఞానము కలిగి మనం జీవించాలి. జ్ఞానం కలిగిన వారే వేరే వాళ్ళ సలహా తీసుకుంటారు. జ్ఞానం లేని వారు మాకే సలహా వద్దయ్యా. జ్ఞానం ఎక్కువ చేసుకోవాలి, నా జీవితం బాగుండాలి అనుకున్న వాళ్ళే వేరే వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అట్లని ఎవరి సలహాలు పడితే వాళ్ళ సలహాలు తీసుకోకండి. అయ్యగారు బాగానే సలహాలు తీసుకోమన్నాడని మీ ఇంటి పక్కన వాళ్ళకి అడిగిపోయి, లేదంటే ఇంకా కొంతమంది ఉంటారు నిన్ను పాపంలోకి నడిపించేటోళ్ళు. బాగా తాగుడికి బానిస అయిపోయాడు, ఆయనకు వాడిపోయి నువ్వు సలహా తీసుకున్నావు అనుకో, ఏం సలహా ఇస్తాడు తెలుసా? నీకు సమస్య ఉంది, పోయి సలహా అడిగినావు అనుకో, ఏం చెప్తాడు తెలుసా? సాయంత్రం రా, నీ సమస్యలన్నీ పోగొడతా అంటాడు. ఆయన మాట నమ్మి నువ్వు పోయినావు అనుకో, ఆయనకు తెలిసిన సలహా ఏంటో తెలుసా? మందు బాటిల్ ముందు పెడతాడు, తాగి అన్నీ మర్చిపోతా, తాగు, నేను ఇది తాగే బతుకుతున్నా అంటాడు. ఆయన ఏ రోజు చచ్చిపోయేదో తెలియదు. తాగి లోపల అన్ని ఖరాబ్ అవుతూ ఉంటాయి. నీకు కూడా అది అలవాటు చేస్తాడు. ఎవరి సలహా కోరుకుంటున్నావు అనేది నువ్వు గమనించాలి. దేవుడు నీకు తెలియపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు ఆధారపడి ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల ముందు చెప్పిన విషయాలు, నా పైన ఉన్న నాయకులు, కాపర్లు చెప్పిన విషయాలు ఈ రోజు కూడా నేను పాటిస్తూ ఉన్నా. అయినా కానీ వాటిని ఆలోచన చేసి వాటిని
పాటించడం అనేది మనకు దీవెనకరం. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం ఇర్మియా గ్రంథంలో ఏముంటుందంటే, ఇర్మియా 3:15లో నాకు ఇష్టమైన కాపరులను మీకు ఇచ్చేదను, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ములను ఏలుదరు. దేవుడు మనకు కాపర్లను ఎందుకు ఇస్తాడు అంటే, వాళ్ళు జ్ఞానముతో వివేకముతో మనల్ని నడిపించడానికి దేవుడు కాపర్లను ఇస్తాడు. అది మనం గమనించాలి, అది మనం సీరియస్గా తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అది మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము కలిగి ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. అదేవిధంగా జ్ఞానము ఎలా వస్తుంది? జ్ఞానము సంపాదించుకోవాలి అంటే, జ్ఞానవంతులుగా అవ్వాలి అంటే ఎలా అంటే, దేవుని యందు భయభక్తులు ఉంచడం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 15 verse 33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని దేవుని వాక్యం తెలియపరుస్తాను. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నీకు తెలియకుండా నేను జ్ఞానవంతునిగా మార్చబడతా ఉంటావు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు జ్ఞానంలో నడుస్తున్నావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు మూలం. హల్లెలూయా. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు ప్రారంభం అంట. నీ జీవితంలో జ్ఞానం ప్రారంభం కావాలంటే నువ్వు ముందు ఏం నేర్చుకోవాలంటే, దేవునికి భయపడే స్థితిలో నువ్వు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు తీసుకునే నిర్ణయాలు మారుతాయి, నీ ఆలోచన విధానం మారుతుంది. అన్ని విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుని కార్యములు జీవితంలో అనేకములు చూస్తావు. అజ్ఞానంలో నడిచే వారిలో కొందరు ఎవరు అంటే దేవునికి భయపడిన వారు. దేవుని యందు భయభక్తులు లేని వారు అజ్ఞానంలోనే జీవిస్తారు. ఎందుకంటే జ్ఞానం వారి జీవితంలో పనిచేయట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వాళ్ళ జీవితంలో జ్ఞానం పనిచేస్తుంది. దేవునికి భయపడినప్పుడు నువ్వు కొన్ని పనులు చేయవు. దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు కొన్ని పనులు చేస్తావు. తద్వారా నీ జీవితంలో జ్ఞానం కలిగిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు. యు విల్ వాక్ ఇన్ విజ్డమ్ వెన్ యు ఫియర్ ద లార్డ్. దేవునికి భయపడే స్థితిలో మనం అందరం యేసు నామములో ఉందుముగాక. కొంతమంది ఈ లోకంలో ఉన్న మనుషులకు భయపడతారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళకు భయపడతారు. కానీ నిన్ను నన్ను సృజించిన దేవునికి నువ్వు భయపడుతున్నావా? ఆయనకు ముందు భయపడాలి నువ్వు. తర్వాత నువ్వు ఎవరికి ఎట్లా భయపడాలి, ఏమి చేయాలని అన్నీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. దేవునికి భయపడే స్థితిలో ఉండాలి. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది దెయ్యాలకు ఎక్కువ భయపడతారు. దేవునికంటే దెయ్యాలకు ఎక్కువ భయం. ఆ దెయ్యాలను ఈ లోకంలో పడేసింది, నెట్టేసింది ఎవరంటే దేవుడు. ఈ దెయ్యాలకు పైన ఉన్నవాడు ఎవరంటే దేవుడు. ఆయనకు భయపడకుండా నువ్వు ఈ చిన్న చిన్న దెయ్యాలకు భయపడితే ప్రయోజనమా? దేవునికి భయపడాలి. హల్లెలూయా. అప్పుడు దెయ్యాలు నీకు భయపడతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని వైపుకు చూడాలి మనం. దేవునికి భయపడే స్థితిలో మనం యేసునామములో ఉందుముగాక. అంతే. దేవునికి భయపడితే నీ జీవితంలో జ్ఞానం ప్రారంభమవుతుంది. జ్ఞానం కలిగి జీవిస్తావు నువ్వు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అదేవిధముగా చివరిగా ఒక్క విషయం మనం గమనిద్దాం. జ్ఞానము పొందాలి అంటే, జ్ఞానవంతుడిగా ఉండాలి అంటే ఎలా? చూడండి,
ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడు నైనా యెహోషువ మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అండ్ జాషువా ద సన్ ఆఫ్ నన్ వాస్ ఫుల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ఫర్ మోసెస్ హ్యాడ్ లేడ్ హిస్ హ్యాండ్స్ అపాన్ హిమ్. జ్ఞానం పొందుకునే విధానాల్లో ఇంకొక విధానం ఏంటో తెలుసా? చేతులు ఉంచటం ద్వారా జ్ఞానం పొందుకుంటాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ యెహోషువ జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువకు జ్ఞానం వచ్చింది ఎలా తెలుసా? మోషే, తన పైన నాయకుడైన మోషే అతని తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని జీవితంలో జ్ఞానపు ఆత్మ అనుగ్రహించబడింది. చాలామందికి ఈ విషయాలు తెలియదు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే వచ్చే ఆశీర్వాదాలు తెలియదు. ఇక్కడ మోషే ఏం చేశాడంటే యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, చేతులుంచి ప్రార్థన చేయడం దీవెన. మోషే చేతులుంచి ప్రార్థన చేసి ఏమైందో తెలుసా? అతని లోనికి జ్ఞానాత్మ వచ్చింది, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం వచ్చిందంట. ఎంత గొప్ప విషయం! జ్ఞానం ఈ విధంగా కూడా వస్తుంది. దేవుని సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో జ్ఞానం అనుగ్రహించబడుతుంది. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని సేవకులు ప్రార్థన చేస్తుంటే మనము చాలా దానికి విలువనివ్వాలి. నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని విశ్వాసం ఉంచాలి. నా జీవితంలో నాపై చేతులుంచి ప్రార్థన చేసిన వాళ్ళు నాకు తెలుసు, అవి నా జ్ఞాపకం కూడా ఉన్నాయి. వాటికి నేను విలువిస్తాను. ఎందుకంటే జ్ఞానం అనేది సంపాదించుకునేది ఒక విధమైతే, జ్ఞానము చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా అనుగ్రహించబడుతుంది. ఎంత గొప్ప విషయం! మోషే యెహోషువ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు జ్ఞానం వచ్చింది, జ్ఞానాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు జ్ఞానము మనకి స్పిరిట్ విజ్డమ్ ఇంపార్టేషన్ అవుతుంది. ఇంపార్టేషన్, అభిషేకం ఎలాగైతే పొందుకుంటామో జ్ఞానం కూడా పొందుకుంటాం చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రార్థన చేయించుకునే స్థితిలో ఉన్నామా? దేవుని సేవకుల ద్వారా ప్రార్థనకు నువ్వు ప్రార్థన ద్వారా ఆయన చేతులుంచుట ద్వారా నా జీవితంలో ఏమైనా జరుగుతుందని నువ్వు నమ్మే స్థితిలో ఉన్నావా? దేవుని సేవకులు ఒక షేక్ హ్యాండ్ ఇస్తే దానికి గల విలువను తెలుసుకునే స్థితిలో ఉన్నావా? అది మనం గమనించాలి. నువ్వు ఆ వ్యక్తికి కాదు, ఆ వ్యక్తి జీవితంలో ఉన్న అభిషేకముకు, పరిశుద్ధాత్మకు నువ్వు విలువిస్తున్నావు. అతన్ని దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి అతనికి నువ్వు విలువిస్తున్నావు అంటే దేవునికి నువ్వు విలువిచ్చినట్టే. ఆయన నామం పేరట వస్తున్నాడు కాబట్టి ఆయనకు నువ్వు గౌరవం ఇచ్చే స్థితిలో ఉండాలి. దేవుని సేవకులకు గౌరవం ఇవ్వాలి. నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు బిషప్ డాగ్ ఆయనను కలవడానికి ప్రయత్నం చేసిన కానీ నేను ఇండియా వచ్చేదాకా కలవడానికి కుదరలే. చాలాసార్లు వెయిట్ చేసినాం కానీ మీటింగ్స్ని బట్టి కలవలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఒకరోజు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. 31st నైట్ అనుకుంటా, ఉన్న అందరికీ మందిరంకి వచ్చి అందరి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆ రోజు నేనున్నా. నాకు 2-3 రోజులు ఆయన ఈ చెయ్యి ఎక్కడ పెట్టిండు కూడా ఆ స్పర్శ అట్లనే ఉంది.
ఎందుకో తెలుసా, నేను వెళ్ళేటప్పుడే ప్రార్థన, దేవుని సేవకులు నా మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అనే ఆశ. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి ఈ చేతులుంచుట ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడని నమ్మకం. చిన్న విషయం కాదు అంతమందికి చేతులుంచి ప్రార్థన చేయడం అంటే. సుమారు 5,000 మంది వస్తారు, ఇంకా 31st నైట్ ఇంకెక్కువ మంది వస్తారు కదా. కొంతమంది January 1 క్రిస్మస్ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నన్ను తాకు, నన్ను దర్శించు, నీ సేవకుని ద్వారా నా జీవితంలో కార్యం చేయని విశ్వాసంతో నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం నమ్మిందో తెలుసా? యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను స్వస్థపడతానని నమ్మింది. దేవుని సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకుంటే నేను బాగుపడతానని నమ్మకం ఉంటే నువ్వు ప్రార్థన చేయించుకుంటే బాగుపడతావు. మన జీవితంలో కార్యం జరగాలంటే విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. 2 సంవత్సరాల ముందు అనుకుంటా హైదరాబాద్లో జాన్ వెస్లీ పాస్టర్ వచ్చారు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పాస్టర్ గారు. దానికి మేము మీటింగ్కి వెళ్ళి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి చాలామంది ఉన్నారు. అయినా కానీ వెయిట్ చేసి లైన్లో నిలబడి వెళ్ళి ఆయన చేతులుంచి ప్రార్థన చేశాడు. అది దీవెన, నాకు ఆశీర్వాదం. అది నమ్మాలి. దేవుని సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు అంటే వారి ద్వారా మన జీవితంలో కూడా కార్యం జరుగుతుంది అని నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి. పరిచర్య ప్రారంభం ముందు ఈ మందిరంలో నేను దేవుని పరిచర్య కాపరిగా లేనప్పుడు నాన్నగారు ప్రార్థన చేశారు, నూనె రాసి ప్రార్థన చేశారు. ఇవన్నీ కూడా మనం విలువైన విషయాలుగా మనం గమనించాలి. హల్లెలూయా. యెహోషువ జీవితంలో మనం గమనిస్తాం, నా మాటలు కాదు, అదే కదా అక్కడ ఉన్న మాటలే కదా నేను చదువుతుంది. మళ్ళొకసారి చదవండి. మోషే తన చేతులను యెహోషువ మీద ఉంచి యుండెను. ఇట్లా యెహోషువ మీద ఆయన చేతులు ఉంచాడు గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంత గొప్ప విషయం. జ్ఞానాత్మ పూర్ణుడాయ ఎప్పుడంటే దేవుని సేవకులు చేతులు ఉంచినప్పుడు. దేవుని సేవకుల ద్వారా నీ జీవితంలో కార్యం జరగాలంటే దేవుని సేవకుని ఇలా చూడడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని సేవకులను గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని సేవకుల మాటలను లక్ష్య పెట్టడం నేర్చుకోవాలి. దేవుని సేవకుల యందు నువ్వు నమ్మిక ఉంచడం నేర్చుకోవాలి. దేవుని సేవకులను కూడా నమ్మలేని పరిస్థితి. నమ్మకుంటే నీ జీవితంలో కార్యం జరగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా కాపరిగా మీ అందరి జీవితంలో నేను ఉంటున్నప్పుడు నా యొక్క అభిలాష, నా యొక్క కోరిక ఏంటంటే మీరు మంచిగా ఉండాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ బ్రతుకులు మంచిగా ఉండాలి, మీరు దేవునికి దగ్గర కావాలనే నా ప్రయాస. ఆ ప్రయాసను బట్టే నేను మీకు సలహాలు ఇస్తాను, వాటిని బట్టే మీతో మాట్లాడుతూ ఉంటా. నేను చదివింది ఏంటంటే ఇంజనీరింగ్, అంటే స్టడీ పరంగా. ఎంతమందికి నేను కంప్యూటర్ గురించి సలహాలు ఇచ్చిన్నా? ఎవరికైనా ఇచ్చిన్నా? పలానా పని చేస్తా, అది ఆ ప్రోగ్రామ్ వస్తుంది, ఈ ప్రోగ్రామ్ వస్తుంది, వెబ్సైట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పిన్నా అమ్మ? ఎవరికైనా కంప్యూటర్ భాగాలు ఎట్లా బిగించాలి చెప్పినా? అంటే ఎవరికైనా అవసరం ఉంటే ఎవరికైనా చెప్పుంటానేమో, కానీ కొన్ని నేనేం చెప్తున్నా అంటే దేవుని వాక్యాన్ని చెప్తున్నా. ఎందుకంటే దేవుడు నన్ను కాపరిగా ఉంచాడు. అమ్మ ఈ పరిస్థితిలో జీవించు, ఇలా జీవించు, దేవుని వైపుకు చూడు, ఇవన్నీ సలహాలు ఇస్తుంటే కొంతమందికి సలహాలు, అయ్యగారు ఏందో ఈయనకేం పని లేదా? నా పనే ఇది. హల్లెలూయా, నా పనే ఇది. మీ బ్రతుకులు మంచిగా ఉండాలనేదే నా పని. దేవుడు నాకు ఆ పని అప్పచెప్పాడు. చేపలు పట్టేట ఆయన కాడికి పోయి ఎప్పుడు చేపలే పడతావా అంటావా? ఆయన పనే అది. దేవుని పరిచర్య అనేది చాలా విలువైన విషయం, చాలా విలువైనది దేవుని సేవ చేయడం అనేది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే ఈ లోకం వరకే. దేవుని సేవకులు చెప్తున్న మాటలు విని ఒక ఆత్మరక్షణ పొందితే
పరలోకంలోకి వచ్చిన తర్వాత ఎంత గొప్ప విషయమో తెలుసా? వాళ్ళు ఎంత కృతజ్ఞతగా ఉంటారంటే, ఒకవేళ నేను మిమ్మల్ని రక్షణలోకి నడిపించుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ఆ రోజు మన అయ్యగారు నాకు దేవుని గురించి చెప్పడం మంచిదైంది, నాకు పలానా సలహా ఇవ్వడం మంచిదైంది అని నన్ను థ్యాంక్ యూ చెప్తారు. ఎంతమంది నాకు థ్యాంక్ యూ చెప్పేటోళ్ళు ఉన్నారు? ఒకసారి చెప్తారా? థ్యాంక్ యూ అనండి అమ్మా. థ్యాంక్ యూ చెప్పడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ నరకంలో పడకుండా తప్పించబడతారు కదా, నరకంలో కాలిపోతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఒక చుక్క నీటి కోసము విలవిలలాడిపోతూ ఉంటే నువ్వు నరకాన్ని తప్పించుకొని పరలోకంలో నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో సంతోషంగా దేవునితో నివసిస్తున్నప్పుడు దాని విలువ అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అందుకే దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, సిలువను గురించిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని సేవకులు అంటే ఈ రోజులలో చులకన అయిపోయింది. అరే ఎందుకు చెప్తున్నారంటే నీ గురించి ఆలోచించి. ఎందుకు సువార్త యేసు ప్రభు నమ్ముక పరలోకానికి వెళ్తావు, నీ బ్రతుకు బాగుపడుతుందని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళకేం పని లేదా? ఇదే పనిగా చేసుకొని ఎందుకు వస్తున్నారు అంటే ఆత్మల రక్షణ. అనేకులు రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పరలోక రాజ్యములో మనము చేర్చబడాలి, ఆ జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. దేవుని ఉద్దేశం అది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షణ పొందుతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడలమైన మనము ఈ విషయములు జాగ్రత్తగా గమనించాలి. దేవుని సేవకుల విలువను మనం తెలుసుకోవాలి. మనం అందరము దేవుని సేవకుల విలువను తెలుసుకుందాము గాక. నిన్నటి దినమున ఒకరితో మాట్లాడుతూ ఉన్నా, మన మందిరంకి వచ్చే వాళ్ళే వేరే ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు వేరే ఊరి పనికి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. నిన్న విషయం ఏంటి అంటే, ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తి వెళ్తున్న చర్చి పాస్టర్ చనిపోయారంట. నిన్నటి దినం చనిపోయారు అనేసరికి నాకు ఇక నెక్స్ట్ ఈరోజు ఆదివారం ఎవరు చేస్తారు ఏంటి, ఎట్లా పరిస్థితి, ఆ మందిరానికి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వీరు కాపరి లేని గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. దేవుడు మన జీవితంలో కొందరిని ఇచ్చినప్పుడు వాళ్ళను గౌరవించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము జ్ఞానముతో ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని సేవకుల యందు నమ్మకం ఉంచి వాళ్ళు చూపిస్తున్న మార్గములో నడవడానికి ఇష్టపడాలి. అందుకే పౌలు అంటాడు, ఫాలో మీ యాజ్ ఐ ఫాలో క్రైస్ట్. నేను క్రీస్తును వెంబడించిన ప్రకారము మీరు నన్ను వెంబడించాలి. ఎందుకంటే నేను దేవుని వెంబడిస్తున్నా, నాకు ప్రధాన కాపరి దేవుడు ఉన్నాడు, నా పైన కూడా కాపర్లను ఉంచాడు. వాళ్ళ ఇన్పుట్ నేను తీసుకుంటున్నా. నేను ఎప్పుడైతే మీకు ఇన్పుట్ ఇస్తున్నానో మీరు ఆ ఇన్పుట్ తీసుకునే స్థితిలో ఉండాలి. దేవుని మాటలకు మనము గౌరవం ఇవ్వాలి. దేవుని మాటలకు మనం గౌరవం ఇవ్వాలి. దేవుడు మాట్లాడే విధానాల్లో ఒక విధానం ఏంటంటే, దేవుని సేవకుల ద్వారా ఆయన మాట్లాడతాడు. దేవుడే నా ముందు వచ్చి మాట్లాడాలంటే దేవుడు చెప్తుంది ఏంటంటే, నాకు ఇష్టమైన కాపర్లను మీకు ఇస్తా, వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారంటుంటే మనం కన్ఫర్మేషన్స్ ఇస్తాడు దేవుడు. మన జీవితంలో మనం జ్ఞానం కలిగి జీవించుదుము గాక. హల్లెలూయా. నా జీవితంలో ఉన్న వారిని నేను అశ్రద్ధ చేయను, నా పైన దేవుడు ఉంచిన వాళ్ళని. ఈ లోకంలో చాలామంది కాపర్లు ఉన్నారు కదా, అవునా కదా? పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ నీకు దేవుడు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది జీవితాంతం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? చెప్పాలా? ఎంతమంది చెప్పాలంటున్నారు?
చెప్పాలన్న వాళ్ళు ఒకసారి చెప్పాలనండి అమ్మా. బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఈ సహవాసాన్ని కొంతవరకే తీసుకెళ్తూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటి అంటే, నాతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం, ఈ ఒక్క జీవితమే మనకున్నది, వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయి ఉండడానికి నా ఆలోచన. కానీ కొంతమంది పెళ్ళిళ్ళు కాగానే పరాయి పాస్టర్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, ఇక కనెక్షన్ ఉండదు, ఏది ఉండదు. ఇక్కడ ఉన్నంత కాలం మాత్రం అయ్యగారు. కొంతమంది పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అయ్యగారు మర్చిపోతారు. అయ్యగారు అయిపోయి నేను రక్షించి నేను ఇన్ని సంవత్సరాలు నడిపించినందుకు ఏది ఉండదు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు. దేవుడు మనకిచ్చిన వారిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, వారి గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. నేను ఆఫ్రికాకి పోయి వచ్చి 7 సంవత్సరాలు అయింది. రీసెంట్గా పాస్టర్కి మెసేజ్ చేసిన, ఆఫ్రికాకి వెళ్ళడానికి నాకు మార్గము చేసినందుకు థ్యాంక్ యూ అని మెసేజ్ చేసిన. ఆయన ఇంకా చూడలే. నాకు కృతజ్ఞత చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆయన సహాయం లేకుండా నేను కుదరదు, లేదు, వేరే మార్గమే లేదు. నేను ఆ ప్రదేశానికి వెళ్ళే అవకాశం లేదు. దేవుడు ఆయన సేవకులను నా జీవితంలోకి నడిపించి నాకు మార్గమును ఏర్పాటు చేశాడు. కాబట్టి కృతజ్ఞత. ఇప్పుడు నాకు ఆయనతో అవసరం ఉందా అంటే జీవితాంతం నాకు అవసరం ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం? జ్ఞానము కలిగి మనం జీవించాలి. మోషే చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడైనాడు యెహోషువ. మనమందరం కూడా జ్ఞానాత్మ పూర్ణంగా మార్చబడదుముగాక. ప్రార్థన చేయాలి. నేను తీసుకునే నిర్ణయాలు మనుషులకు వెర్రితనంగా కనిపిస్తాయి. అందుకే నేను కొన్ని చెప్పను కూడా చెప్పా. నేను తీసుకునే నిర్ణయాలు ఎట్లా అనిపిస్తాయి అంటే, ఏంది నిర్ణయాలు, ఎందుకు అవసరమా అనిపిస్తుంది. మల్లేపల్లిలో సొలొమోన్ పాస్టర్ గారు, షిలో చర్చి పాస్టర్, చాలా సంవత్సరాలు సేవ చేసి మంచి పేరు సంపాదించుకొని అనేక ఆత్మలను క్రీస్తు వైపుకు నడిపించాడు. ఆయన ఎక్కువ ఆయన కాళ్ళ నడుచుకుంటూ పోయేవాడంట. చాలామందికి తెలుసు. ఆయన కలవాలని నేను బాగా ప్రయత్నం చేసిన. ఆయన చనిపోయే కొంతకాలం ముందు ఆయన ఢిల్లీకి, వాళ్ళ కూతురు ఎవరో ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఆయన వస్తే కలవాలని నేను ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని, వాళ్ళ కొడుకుతోటి టచ్లో ఉండి. కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆయన చనిపోయాడు. చనిపోయిన పరిస్థితి చాలా బాధ అనిపించింది నాకు. నేను చర్చిలో ఆ రోజు ఏడ్చినా కూడా చాలా బాధ అనిపించింది. కలవాలనుకున్న ఆయన కలవలేని పరిస్థితి, చనిపోయాడు కదా అని. ఆ రాత్రి నేను వెళ్ళాను. నేను వెళ్ళినట్టు కూడా తెలియదు, ఇంట్లో కూడా తెలియదు. వెళ్ళేసి వాళ్ళ కొడుకుతో చెప్పిన, నాన్న బ్రతుకున్నప్పుడు కలవాలని ప్రయత్నం చేసిన విషయం ఆయనకు కూడా తెలుసు, వాళ్ళ కొడుకు కూడా. ఒకసారి నాన్నది అది ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫ్రీజర్ మూత తీసి ఆయన చేయి పట్టుకొని ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన. చూసే వాళ్ళకి అది వెర్రితనమే కదా. చచ్చిపోయిన వాళ్ళ చేయి పట్టుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్ళి అడగాలంటే కూడా భయం ముందు. అరే ఏమనుకుంటారు నా గురించి, ఈయనేంది? కొన్ని నిర్ణయాలు, ఎందుకంటే నాకు తెలుసు అతని దేవుడు బలంగా వాడుకున్నాడు. అతని ద్వారా ప్రార్థన చేయించుకోలేకపోయినా కనీసం చివరి సమయంలో ఒకసారి ముట్టుకుంటేనన్నా దేవుని అభిషేకము, దేవుడు అలాంటి కార్యాలు నా జీవితంలో కూడా చేస్తాడనే ఉద్దేశం. ఆయన దేవుడు అని కాదు. మళ్ళీ మన ఆలోచన విధానం మార్చబడాలి. మోషే యెహోషువ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలొచ్చున్నది. అలాంటి స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనం అందరము జ్ఞానము కలిగి జీవించుదుముగాక. సరైన వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు మనం జ్ఞానాత్మ పూర్ణమవుతూ ఉంటాం. జ్ఞానం కలిగి జీవించాలి. చివరిగా జ్ఞానం కలిగి జీవించే వాళ్ళు ఏం చేస్తారో చూడండి. ఒక మంచి మాట
దేవుని వాక్యములో గమనించే ముందు ఒక విషయము దానియేలు గ్రంథం నుంచి చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 1వ అధ్యాయము 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడి వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు, అదేవిధంగా దానియేలుతో ఉన్నవారు, ఆయన సహోదరులు, ఆయనతో కూడా బానిసలుగా తీసుకుపోయేవాడిన వారు, చెరలో కొనిపోయబడిన వారి జీవితంలో మనం గమనిస్తే, ఇక్కడ మనం గమనిస్తాం దానియేలు గురించి ఏం చెప్పబడింది అంటే, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు దానియేలుకి ఏమిచ్చాడంటే జ్ఞానం ఇచ్చాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చినందు వలన, తర్వాత చదవండి, మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. సకల విధమైన స్వప్నములు, దర్శనముల యొక్క భావమును చెప్పే జ్ఞానం ఉంది ఆయనకి. ఈ జ్ఞానం అందరికీ ఉండదు. దేవుని ద్వారా ఈ జ్ఞానం పొందుకోవాలి. చాలా చాలా గొప్ప విషయం అది. ఒకసారి రాజుకి కల వస్తుంది. ఈ కల భావం అర్థం కాక ఆయనకి నిద్ర పట్టదు. అప్పుడు అందరిని పిలుస్తాడు, మాంత్రికులను, వాళ్ళని వీళ్ళని అందరిని పిలిచి నా కల యొక్క భావం చెప్పమంటాడు. వాళ్ళు ఇక్కడ రాజు ఏమంటాడంటే, కళ యొక్క భావం చెప్పమంటే వాళ్ళు కళ ఏంటిదయ్యా, కళ ఏంటిది రాజా అని అడిగితే రాజు ఏమంటాడో తెలుసా? నేను కళ చెప్తే మీరు భావం చెప్పేది ఏంది? మీరే కళ చెప్పాలి, మీరే భావం చెప్పాలి. హల్లెలూయా. ఇది పెద్ద తిరకాసు. ఆయన ఏదో కళ చెప్పిండు అనుకో, అరే పలానా కళ, దాని అర్థం ఇది అని ఏదో ఒకటి చెప్పొచ్చు. మీరు కళ చెప్పాలి, కళ భావం. దానియేలు ఏం చేశాడో తెలుసా? యెహోవా సన్నిధిని కనిపెట్టాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా రాజుకిచ్చిన ఆ దర్శనము, ఆ కళను నాకు బయలుపరచు. ఎంత గొప్ప ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు వేరే వాళ్ళకు ఉండాల్సిన వ్యత్యాసం. దేవుళ్ళో నువ్వు ఉన్నప్పుడు నీకు వేరే వాళ్ళకు తేడా కనిపించాలి. దానియేలు జీవితంలో మనం గమనిస్తాం. తరువాత రాజు దగ్గరికి వచ్చి ఆయన కళ, ఆయన భావం చెప్పాడు. హల్లెలూయా. అది గొప్పతనం, అది దేవుని జ్ఞానం, అది మనుషుల జ్ఞానం కాదు. వారందరిలోకి జ్ఞానము కలిగిన వ్యక్తిగా దానియేలు నిలబడ్డాడు. హల్లెలూయా. మనము కూడా మనం ఉంటున్న ప్లేస్లో, మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న పనిలో, మనం చదువుతున్న చదువులో జ్ఞానము కలిగి దానియేలు వలె నిలబడుదుముగాక. నీ చుట్టూ ఉన్నవారు చూడాలి, ఎంతమంది ఉన్నారు. వీళ్ళలో జ్ఞానం కలిగిన వారు ఎవరు అంటే, ఎవరి గురించి చెప్పాలో తెలుసా? నీ గురించి చెప్పాలి. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, నీ గురించి చెప్పాలి, నీ గురించి చెప్పాలి. పలానా వ్యక్తి జ్ఞానము కలిగిన వాడు, ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది, మంచి సలహా దొరికే అవకాశం ఉంటుంది అని నీ గురించి చెప్పాలి. దానియేలు గురించి చెప్పారు. దానియేలు గురించి ఎవరు చెప్పారో తెలుసా? తర్వాత కొంత దానియేలు గ్రంథంలో ముందుకు వెళ్తే, ఆ రాజు చనిపోతాడు. రాజు చనిపోయిన తర్వాత రాజకుమారుడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత కొన్ని పరిస్థితుల బట్టి కొన్ని నిర్ణయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్న రాణి ఏం చెప్తుందంటే, బాబు మీ తండ్రి కాలములో మీ తండ్రికి సలహాలు ఇవ్వడానికి, కొన్ని విషయాలు చెప్పడానికి ఈ దేశములో ఒక అతను ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఒక అతను ఉన్నాడు. ఆయన పేరేం పేరు అంటే దానియేలు. ఆయన దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. అది మన గురించి చెప్పాలి. పలానా వ్యక్తితో మాట్లాడితే నీ సమస్యకు పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. నువ్వు చేసే పనిలో ప్రావీణ్యత సంపాదించాలి. సకల శాస్త్ర ప్రావీణ్యులు అంట, వీళ్ళు ప్రావీణ్యులుగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా.
దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగుతున్నప్పుడు జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అదే మనం ఆ మాటలు చూస్తాం చూడండి. 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. దానియేలు 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. హల్లెలూయా. నీ గురించి కూడా చెప్పాలి. నువ్వు చేస్తున్న పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న ఆఫీస్లో ఒక మనుష్యుడు ఉన్నాడని నీ గురించి చెప్పాలి. ఆమేనండి, చెప్పాలని లేదా? నువ్వు చేస్తున్న వ్యాపారంలో నీ గురించి చెప్పాలి. ఆ వ్యాపారంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. నువ్వు చదువుతున్న ప్రదేశంలో లేదంటే నువ్వు జీవిస్తున్న పరిస్థితిలో నీ గురించి చెప్పాలి. చదవండి. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనేను. హల్లెలూయా. నీ తండ్రి కనుగొన్నాడు, దానియేలుని కనుగొన్నాడు. ఈయన సకల విధమైన జ్ఞానముతో బుద్ధితో ఉన్నవాడు. తర్వాత నీ తండ్రి అయిన రాజైన నెబుకద్నెజరు శకునగానులకు గారెడి విద్య గలవారికి కల్దీలకును అతన్ని అధిపతిగా నియమించను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దానియేలుని ఏదో తీసుకుపోయి అట్లా అధిపతిగా పెట్టలే. ఆ రాజ్యములో ఒక మనిషి ఉన్నాడంట. ఏం చెప్పినారు కదా, ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు. ఎంత గొప్పగా అంటే ఆ రాజ్యములో ఒక మనిషి ఉన్నాడని ఒక మనిషి గురించి చెప్తున్నారు. ఆ దేవరకొండ ప్రాంతంలో ఒక మనిషి ఉన్నాడని నీ గురించి చెప్పుదురుగాక. అలాంటి స్థితిలో ఉండాలి. ఆ దేవరకొండ ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవతల, అంటే ఆ వ్యక్తికి చెప్పిన వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా చెప్తున్నారు. పరిశుద్ధాత్మ గలవాడైన వ్యక్తి ఒకడు ఉన్నాడని నీ గురించి చెప్పాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుణ్ణి కలిగి బలమైన కార్యములు జరిగిస్తున్న వ్యక్తి ఒకతను ఉన్నాడని మన గురించి చెప్పాలి. దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తి ఒకతను ఉన్నాడని నీ గురించి చెప్పాలి. ఆమేన్ అనండి, ఆమేన్ అనాలి. చేస్తున్న పనిలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి ఒక అతను ఉన్నాడని నిన్ను గురించి చెప్పాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈయన జ్ఞానాన్ని చూసి రాజేం చేశాడు తెలుసా? మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు, ఈ మధ్య ఒక పాట కూడా వచ్చింది. వీళ్ళందరి మీద అధికారిగా దానియేలుని పెట్టాడు. హల్లెలూయా. వీళ్ళందరిపైన అధికారి ఎవరో తెలుసా? నేను నమ్మిన దేవుని యొక్క సేవకుడు. అది దేవుని కెపాసిటీ, దేవుని ప్రజల యొక్క కేపబిలిటీ. అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చివరిగా జ్ఞానం కలిగిన వారు చేసే ఒక్క పనిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వారు చేసే పని ఏంటో తెలుసా? ఇతరులను రక్షిస్తారంట. ఉన్నారమ్మ నాతోటి అందరూ? ఒకసారి మీ ఎడమ చేతి దేవుని మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. జ్ఞానము కలిగిన వారు చేసే పని ఒకటి ఏంటి అంటే ఇతరులను రక్షిస్తారంట. నువ్వు జ్ఞానవంతునిగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? ఇతరులను రక్షించాలి. ఇతరులను రక్షిస్తే ఆటోమేటిక్గా నువ్వు జ్ఞానవంతుడు అయిపోతావు. ఇతరులను రక్షించుట జ్ఞానవంతులు చేసే పని. అది నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తున్నావా? హీ దట్ వినెత్ సోల్స్ ఈజ్ వైస్. ఇతరులను రక్షించాయి, వేరే ఆత్మలను రక్షించేది ఎవరు అంటే జ్ఞానం కలిగిన వారు.
మనమందరం యేసు నామములో జ్ఞానం కలిగిన వారముగా ఉందుముగాక, ఇతరులను రక్షించే వాళ్ళముగా ఉందుముగాక. నువ్వు జ్ఞానం కలిగి ఉండాలంటే ఇతరులను రక్షించాలి. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు జ్ఞానవంతుడు అని అడగండి. అడిగినరా? విన్నరా? ఇంకో సైడ్ తిరిగి ఇంకొకరిని అడగండి. ఇప్పుడు అడగండి, నువ్వు నేను రక్షించినావని అడగండి. ఎవరికైనా యేసుప్రభు గురించి చెప్పి రక్షించినవా? ఎందుకో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. హీ దట్ వినెత్ సోల్స్ ఈజ్ వైస్. నీతిమంతులు ఇతరులను రక్షిస్తారు. నువ్వు దేవుని గురించి చెప్తున్నావు అంటే నువ్వు జ్ఞానం కలిగిన పని చేస్తున్నావు. ఈ లోకములో ఉన్న వారికి అది అజ్ఞానమైన పని కావచ్చు, హేళన చేయవచ్చు, వెర్రితనంగా కనిపించవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పని నీకు తెలిసి నువ్వు వేరే వాళ్ళని రక్షించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు అంటే నువ్వు జ్ఞానం కలిగిన పని చేస్తున్నావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి ఇతరులను రక్షించడానికి ప్రయాసపడుతున్నావు అంటే నువ్వు జ్ఞానివి, నువ్వు జ్ఞానం కలిగిన పని చేస్తున్నావు. ఈ లోకంలో ఉన్న వారు నీకేం బిరుదు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా కొన్నిసార్లు బిరుదు ఇవ్వడానికి బదులు ఏమంటారంటే ఇంకా హేళన చేస్తారు. కానీ దేవుని దృష్టిలో నువ్వు నేనేంటో తెలుసా? జ్ఞానులం. ఇతరులను రక్షించేవాళ్ళు, ఇతరులను నువ్వు దేవునిలోకి నడిపించేవాళ్ళు జ్ఞానులు. ఈ వాక్యం మన జీవితంలో జ్ఞాపకం ఉండాలి. అందరం ఒకసారి చెప్దామా? జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అందరం చెప్దాం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నువ్వు ఇతరులను రక్షిస్తున్నావు అంటే నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇతరులను రక్షించడం చిన్న పని కాదు. ఒకరిని రక్షించి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఒకరిని చర్చికి తీసుకురావడానికి ప్రయాసపడండి, అప్పుడు అర్థమవుతుంది. ఒకరికి దేవుని గురించి చెప్పి వాళ్ళు సంపూర్ణంగా రక్షణ పొందినంత వరకు వాళ్ళని విడవకుండా నడిపించి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఎంత జ్ఞానం కావాలి తెలుసా? ఎంత ఓపిక కావాలి, ఎంత జ్ఞానంతో ఆలోచించి మాట్లాడాలి. మనమందరం యేసు నామములో జ్ఞానం కలిగిన వారంగా నిలబడదాము గాక. అనేకులను రక్షించే స్థితిలో నువ్వు ఉందువు గాక. నీ గురించే చెప్తున్నా, నువ్వు అనేకులను రక్షించే స్థితిలో నువ్వు ఉందువు గాక. రక్షించాలి. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మనుష్యులను రక్షించడానికి. యేసు ప్రభు వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మనుష్యులను రక్షించడానికి ఆయన పరలోక వైభవం విడిచి ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి మానవాళి పాపం అంతటి కొరకు ఆయన రక్తమును గార్చాడు. మానవాళి అంతటి కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? అనేకులను రక్షించే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈరోజు నిన్నే రక్షించాల్సిన స్థితి ఏమో, కానీ నువ్వే అనేకులను రక్షించే స్థితిలో దేవుడిని నిలబెట్టునుగాక. నీ జీవితమును దేవుడు బలపరచునుగాక. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించునుగాక. దినదినము నువ్వు జ్ఞానములో అభివృద్ధి చెందబడుదువుగాక. నీ జ్ఞానం అభివృద్ధి చెందునుగాక. నువ్వు తీసుకునే నిర్ణయములు జ్ఞానముతో తీసుకొందువుగాక. దానియేలు వలె నీ గురించి చెప్పాలి. ఆ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు. ఆ రాజ్యంలో ఇంకా మనుషులు లేరు అనుకుంటున్నారా? కానీ దానియేలు ప్రత్యేకించబడ్డాడు. నీ గురించి కూడా చెప్పాలి. దేవుణ్ణి పోలి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ గురించి చెప్పాలి. ఆ ప్రదేశంలో పలానా వ్యక్తి ఉన్నాడని నీ గురించి అనేకులు చెప్పే స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. మన ఉన్నతమైన స్థితిలో ఉండాలనే దేవుడు మన కొరకు లోకమునకు వచ్చి మనకు జీవించడం కూడా నేర్పించాడు. అలాగూ జీవించులాగున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేస్తాం. జ్ఞానం కలిగి జీవించులాగున నాకు సహాయం చేయండి ప్రభువా.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగే స్థితిలో ఉన్నావా? దేవుని జ్ఞానమును పొందుకోవాలని ఆశ నీకుందా? ఉంటే అడుగు, యేసయ్యా నా జ్ఞానము దయచేయండి, యేసయ్యా నా జ్ఞానము దయచేయండి, యేసయ్యా నా జ్ఞానము దయచేయండి అయ్యా, జ్ఞానాత్మ పూర్ణుడిగా నన్ను చేయండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. ఈ లోకం ఇవ్వలేని జ్ఞానం దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నీ జీవితమును బాగు చేసే జ్ఞానము దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నీ జీవిత నిర్ణయములు ఏమి తీసుకోవాలని తెలుసుకునే జ్ఞానమును దేవుడు నీకు ఇస్తాడు. అదేవిధంగా దేవుని వాక్యమును ధ్యానిస్తున్నట్లయితే నువ్వు జ్ఞానము సంపాదించుకుంటున్నావు. వెండి బంగారములు సంపాదించుకున్నట్టు కంటే జ్ఞానము సంపాదించుకోవడం ఉత్తమమైన విషయం. దేవుని వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు శ్రద్ధగా ఆసక్తితో దేవుని వాక్యమును ధ్యానించు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం యేసు నామములో వెలిగించబడునుగాక. దేవుని వాక్యము ద్వారా నీ జీవితం వెలిగించబడునుగాక. నువ్వు వెళ్తున్న మార్గములు నీకు స్పష్టముగా తెలియపరచబడునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఆలోచనకర్తల యొక్క ఆలోచనలను తీసుకునే స్థితిలో ఉన్నావా? వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు, సలహాలు తీసుకునే స్థితిలో ఉన్నావా? ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దెర్ ఈజ్ సేఫ్టీ. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరమని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఆలోచనకర్తలను జ్ఞాపకం ఉంచుకో. నీకు ఆలోచనలు చెప్పే వాళ్ళను నిర్లక్ష్యం చేయకు. నీ జీవితం బాగుపడుతుంది ఖచ్చితంగా. నీ జీవితంలో దేవుడించిన నాయకులను, కాపర్ల మాటలు వినడానికి, వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యేసయ్యా నీకే వందనాలు. అదేవిధంగా జ్ఞానము కావాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. The fear of the Lord is the beginning of wisdom. నీ జీవితంలో జ్ఞానం కావాలంటే దేవునికి భయపడే స్థితిలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే నువ్వు జ్ఞానవంతుడిగా మార్చబడతావు. అజ్ఞానము నీలో నుంచి తొలగిపోతుంది. నువ్వు దేవునికి భయపడే స్థితిలో లేకుంటే ఈ లోకానికి భయపడాలి, వచ్చే ప్రతి పరిస్థితికి భయపడాలి. కానీ దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. సేవకుల ద్వారా కూడా నీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. మోషే చేతులుంచి యెహోషువ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ప్రార్థనల యొక్క విలువ తెలుసుకుంటున్నావా? దేవుని సేవకులు నీ కొరకు చేసే ప్రార్థన యొక్క ప్రభావమును గుర్తిస్తున్నావా? అదేవిధంగా చివరిగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షించుదురు. అందరూ చేతులెత్తి అడుగుదాం, అయ్యా నేను జ్ఞానము కలిగి జీవించాలనుకుంటున్నా. అయ్యా మీరు నాకు అనుగ్రహించిన ఈ జీవితము ముగించే లోపల ప్రభువా నేను జ్ఞానము కలిగి అనేకులను రక్షణలోనికి యేసు నామములో నడిపించుదునుగాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నీతిమంతులు ఇతరులను రక్షించుదురు అనే వాక్యము నీ జీవితంలో ఫలించాలి. నీతిమంతులు ఇతరులను రక్షించుదురు అనే మాట నీ జీవితంలో పని చేయాలి.
షల్లర్రబా. యేసయ్యా, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులు ఇతరులను రక్షించుదురనే విషయములో తండ్రి, బిడ్డలు తండ్రి వెనుక పడిపోయి ఉంటే బిడ్డల్ని బలపరచండి. అనేకులను తండ్రి నీ వైపుకు త్రిప్పేవారు ఆకాశంలో నక్షత్రముల వలె వెలుగుతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రభు, ఆ బిడ్డలు అనేకులను రక్షించే స్థితిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నిలబెట్టండి ప్రభువా, నిలబెట్టండి ప్రభువా. చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, చేతులను పట్టి నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎత్తిన ప్రతి ఒక్క హస్తం యేసు నామములో దీవించబడునుగాక. బిడ్డల జీవితంలో నీతిమంతులుగా బిడ్డలు జీవించుదురుగాక. అనేకులకు ఈ చేతులు రక్షణకరంగా ఉండునుగాక. అనేకులకు బిడ్డలు రక్షణకరంగా ఉందురుగాక. నువ్వు అనేకులను రక్షించే స్థితిలో దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు. యేసయ్యా, నన్ను రక్షించినందుకు వందనాలయ్యా. అనేకులను రక్షించినట్లుగా నాకు సహాయము చేయబోతున్నందుకు వందనాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు నామములో నేను ఈ సంవత్సరము నీతిమంతునిగా జ్ఞానవంతునిగా జీవించుదునుగాక. ప్రార్థన చేయండి, నాతో కలిసి చెప్పండి. యేసు నామములో నేను జ్ఞానము కలిగి ముందుకు వెళ్దునుగాక. జ్ఞానవంతులు ఇతరులను రక్షించెదరు గనుక నేను జ్ఞానము కలిగి ఇతరులను రక్షించుదునుగాక. రక్షించే యేసు ప్రభు నొద్దకు వారిని నడిపించుదునుగాక. యేసయ్య, మాకు సహాయం చేయండి అయ్యా, మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి అయ్యా. నీ బిడ్డల గురించి, దానియేలు గురించి చెప్పిన విధముగా ఆ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు అనే స్థితిలో బిడ్డల్ని నిలబెట్టి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.